అఘోరికి శ్రీవర్షిని హ్యాండ్ ఇచ్చిందా? అఘోరి జైల్లో ఉంటే శ్రీవర్షిని బయట ఎంజాయ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కొత్త హెయిర్ కట్ చేసుకుంది, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంది, యూట్యూబ్లో రీల్స్ని అప్లోడ్ చేస్తుంది. అలాగే బర్గర్ టైమ్ అని చెప్పేసి ఆమె యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ పెడుతుంది. మరి పాటలు పాడుతూ డ్యాన్స్లు వేస్తూ అఘోరిని మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అఘోరి మీద ఏదైతే కేసు అవ్వడం వల్ల అఘోరి జైలుకి వెళ్ళిన తర్వాత శ్రీవర్షిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మనం చూడొచ్చు రీల్స్లో పక్కన ఆమె డ్యాన్సులు వేయడం కానీ, లేకపోతే బర్గర్ టైం అని చెప్పేసి ఒక మెక్డానల్డ్స్కి కానీ కేఎఫ్సీకి కానీ వెళ్ళి హ్యాపీగా ఫుడ్ తింటూ హ్యాపీగా డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ న్యూ హెయిర్ కట్ అని చెప్పి కొన్ని రీల్స్ని, కొన్ని వీడియోస్ని, షార్ట్స్ని కూడా ఆమె కొత్త యూట్యూబ్ ఛానల్లో ఆమె ఎగ్జిస్టింగ్ యూట్యూబ్ ఛానల్లోనే తన యూట్యూబ్ ఛానల్లోనే ఆమె అప్లోడ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. వ్లాగింగ్ చేస్తుంది. ఆమె ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిట్లో యాక్టివ్గా ఉంది ఆమె. అలాగే మనం చూస్తే మధ్యప్రదేశ్లో పెళ్లి చేసుకున్న తర్వాత అఘోరి మీద మేము ఇంకా స్టేట్కి వచ్చే పని లేదు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఆమె ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. వీడియోస్లో, వాళ్ళ సెల్ఫీ వీడియోస్లో కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ స్టేట్కి రావడం, దాని తర్వాత మొదటి భార్య అని చెప్పి ఒకరు కేసు ఫైల్ చేయడం వల్ల, ఇంకొన్ని కేసెస్ వల్ల అఘోరిని లోపల జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైల్లో పెట్టిన తర్వాత శ్రీవర్షిని ఈ మధ్య పెద్దగా యాక్టివ్గా లేదు ఎక్కడ. బట్ సడన్గా కట్ చేస్తే ఇప్పుడు యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని ప్లేసెస్లో ఆమె వ్లాగ్స్ చేస్తుంది, సెల్ఫీస్ పోస్ట్ చేస్తుంది, రీల్స్ చేయడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంది. ఇవన్నీ మరి అఘోరిని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందా? అఘోరి గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. ఈ అప్లోడ్స్ని చూస్తే మాత్రం అఘోరిని పూర్తిగా మర్చిపోయింది వర్షిని అన్న పరిస్థితి మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. సో మనం దీనికి సంబంధించి ఇంకొన్ని వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మా ఆర్టీవీకి సంబంధించిన ప్రతినిధి రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి రాజేష్. యాక్చువల్గా వర్షిని ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడలేకపోతున్నాం. బట్ మనం చూస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, యూట్యూబ్కి సంబంధించిన రీల్స్ కావచ్చు, పక్కన విజువల్స్లో చూడొచ్చు హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది. ట్రెండింగ్ సాంగ్స్కి, ట్రెండింగ్ రీల్స్కి, వీటన్నిటికీ ఆమె డ్యాన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే సోషల్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి బర్గర్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె ఫొటోస్ అప్లోడ్ చేయడం కూడా మనం గమనించవచ్చు. ఇంకో పక్కన అఘోరి వర్షిని కోసం ఇంత ఫైట్ చేసి అన్ని చేసి జైల్లో ఇప్పుడు ఉన్న టైంలో ఈమె హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫస్ట్ మ్యారేజ్కి సంబంధించి ఎవరైతే వైఫ్ కేసు ఫైల్ చేసిన తర్వాత అఘోరిని జైలుకి పంపించారు. దానికి ముందు కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే కనుక ఇనిషియల్గా వర్షినిని తీసుకొని అఘోరి నార్త్ ఇండియా, మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పి నార్త్ ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పోలీసులు పట్టుకొని ఇక్కడ వెనక తీసుకురావడం ఇదంతా మనం చూడొచ్చు. సో రాజేష్, మన ఆర్టీవీ ప్రతినిధి రాజేష్ అవైలబుల్ ఉన్నారు ఇప్పుడు. ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చెప్పండి, వర్షిని సోషల్ మీడియాలో సడన్గా యాక్టివ్ అయ్యింది అంటే దానికి ఏమన్నా అఘోరి గురించి ఏమైనా డిస్కషన్ ఉందా ఆ సోషల్ మీడియాలో ఎక్కడైనా? అఘోరి, ఐ మిస్ యూ, నేను చాలా మిస్ చేస్తున్నాను, లేకపోతే తొందరగా బయటకు వచ్చాయి, ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ ఆమె సోషల్ లైఫ్, ఆమె ఎంజాయ్ చేస్తున్న వీడియోస్, పోస్ట్ మాత్రమే ఉన్నాయా? అంటే అఘోరి నుండి విడిపోయిన తర్వాత వర్షిని ఒక నెల రోజుల పాటు హోమ్లో ఉంది. తర్వాత బయటకు వచ్చి ఆమె లైఫ్ని సింగిల్గా లీడ్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే గతం నుండి అఘోరి పరిచయం కాకముందు నుంచి శ్రీవర్షిని రీల్స్ చేసేది, ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండేది, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసుకునేది. కానీ అఘోరితో పరిచయం తర్వాత తనతో వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకోవడం, ఇలా ఈ దాదాపు 4-5 నెలల కాలంగా కొంత ఆమె ఈ సోషల్ మీడియాకి దూరమైన నేపథ్యం. ఈ నేపథ్యంలో అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించిన తర్వాత వర్షిని కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే అఘోరి అన్నీ చూసుకుంటారని చెప్పినటువంటి అఘోరికే పోలీసులు అరెస్ట్ చేయడం, పోలీసులు జైల్లో పెట్టడం, అంతేకాదు అఘోరికి ఆల్రెడీ ఇంతకుముందే పెళ్ళయిందని ఒక యువతి బయటికి రావడంతో ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి శ్రీవర్షిని పూర్తిగా
అఘోరికి దూరంగా వెళ్ళిపోయి నెల రోజుల పాటు హైదరాబాద్లో ఒక హోమ్లో నివసించింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రైవేటు జాబ్ చేసుకుంటూ తనకు సంబంధించినటువంటి యూట్యూబ్ రీల్స్ కూడా చేస్తుంది. తాజాగా వరుసగా ఆమె చేస్తున్నటువంటి వీడియోల్ని తన వర్షిని మినీ బ్లాగ్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్లో ఆమె వీడియోలను కూడా విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ వీడియోలో మనం చూస్తే ఎక్కడా కూడా వర్షిని అఘోరిని మిస్ అవుతున్నటువంటి పరిస్థితి కానీ, అఘోరితో దూరంగా వెళ్ళిపోయిన బాధ కానీ ఆమె కళ్ళలో కనబడట్లేదు. చాలా యాక్టివ్గా హుషారుగా ఆమె రీల్స్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. చాలామంది అనుకున్నారు అఘోరితోనే ఉంటుంది వర్షిని, అఘోరి కోసం ఎదురు చూస్తుందని అందరూ భావించారు. కానీ సడన్గా షాక్ ఇస్తూ ఆమె అఘోరి తాలూకా అంశాలను కానీ ఆయన సంబంధించిన మెమరీస్ కానీ ఎక్కడా కూడా షేర్ చేయకోకుండా కేవలం పర్సనల్గా ఆమె యూట్యూబ్ ఛానల్లో వర్షిని మినీ బ్లాగ్స్లో వరుసగా బ్లాగ్ చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తుంది, డ్యాన్సులు వేస్తుంది, పాటలు పాడుతుంది, ఫుడ్ వీడియోలు పెడుతుంది. ఇలా వరుసగా పూర్తిగా కొత్త వర్షిని చూపిస్తున్నట్టు ఆమె తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ కూడా వర్షిని తీరుపైన చాలామంది విమర్శలు చేస్తున్నారు. అఘోరి లేకపోతే నేను లేను, అసలు అఘోరితోనే తన జీవితాంతం ఉంటాను, అఘోరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అఘోరితోనే పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, అఘోరితోనే తన జీవితాంతం ఉంటానని చెప్పినటువంటి శ్రీవర్షిని అఘోరి కష్టకాలంలో జైలుకి వెళితే అఘోరిని మర్చిపోయి అసలు ఎవరో అని తెలియనట్టుగా శ్రీవర్షిని వ్యవహరించడం పట్ల కూడా నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి అమ్మాయిని ఏ విధంగా నమ్మాలంటూ చాలామంది మండిపడుతున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల్ని మోసం చేసి తల్లిదండ్రులు చెప్పకోకుండా అఘోరి దగ్గరికి 3 సార్లు వెళ్ళిపోయింది. 3 సార్లు కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చారు. దాదాపు బీహార్కి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు. తాను మారిపోయానంటూ చెప్పినటువంటి శ్రీవర్షిని మళ్ళీ తల్లిదండ్రుల కళ్ళు కప్పేసి మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి. తర్వాత వాళ్ళిద్దరూ మహారాష్ట్ర వెళ్ళిపోయి అక్కడ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలంగాణ పోలీసులు అఘోరిని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా శ్రీవర్షినిలో మార్పు కనబడుతుంది. అయితే ఇది కరెక్ట్ కాదనే కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అఘోరి ఉన్నప్పుడేమో ఒక రకంగా మాట్లాడి అఘోరి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత అఘోరి ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేయడం పైన కూడా శ్రీవర్షిని మీద విమర్శలు వస్తున్నాయి. ఏదేమన్నప్పటికీ శ్రీవర్షిని ఇప్పటికీ కొంత వివాదాల్లో ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని మోసం చేసి అఘోరి దగ్గరికి వెళ్ళిపోవడం, అఘోరే తన జీవితం అని చెప్పినటువంటి సందర్భాల్లో కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అఘోరిని జైల్లో పెట్టడంతో ఆ దెబ్బకి భయపడిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఇప్పుడు వీడియోలు చేసుకుంటూ హుషారుగా ఆనందంగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పటివరకైతే శ్రీవర్షిని బయటకు వచ్చి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అఘోరిని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా బయటికి కనబడలేదు. కానీ ఆమెకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉండడంతో పాటు వీడియోలను అప్లోడ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి తనని ఎంకరేజ్ చేయాలి, తనకి మద్దతుగా నిలవాలని కోరుతున్నటువంటి నేపథ్యం. ఏదైనప్పటికీ ప్రస్తుతం శ్రీవర్షిని మీద చాలామంది మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. శ్రీవర్షిని అఘోరి కోసం జైలుకి వెళ్ళి ఆమె అఘోరిని కలవడం కానీ కాంటాక్ట్లో ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా చేయడం ఏమైనా జరిగిందా ఈ మధ్య కాలంలో ఆమె హోమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? అస్సలు జరగలేదు. అసలు అఘోరి వైపు శ్రీవర్షిని వెళ్ళట్లేదు. ఎక్కడ ఉంటుందో కూడా ప్రస్తుతం శ్రీవర్షిని తెలియట్లేదు. మంగళగిరిలో వాళ్ళు ఉండే నివాసాన్ని కూడా వాళ్ళు ఖాళీ చేశారు. తల్లిదండ్రులు కూడా ఎక్కడా కూడా ఆచూకీ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఒక ప్రైవేట్గా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి నివసిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ అఘోరి హైదరాబాద్లో ఉంటూ ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ తన లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే కొత్త లైఫ్ని ప్రారంభించి తనకి గతంలో తను చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ వీడియోకి సంబంధించినటువంటి చేసే పనిలో ఉన్నారు. ఖాళీ సమయంలో ఆ వీడియోలు చేస్తూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోను తన యూట్యూబ్ ఛానల్లోనూ అప్లోడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ వీడియోలు చూసి ఇప్పుడు చాలామంది నెటిజన్లు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అఘోరి జైల్లో ఉంటే అతన్ని మోసం చేసి అతనే తన జీవితం అని చెప్పినటువంటి శ్రీవర్షిని ఇప్పుడు ఈ విధంగా చేయడం పైన కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ రాజేష్ ఫర్ ద అప్డేట్. యా, ఇండియాలో ఈ మధ్య రిలేషన్షిప్స్ అంటే మీరు ఎల్జీబీటీక్యూని సపోర్ట్ చేస్తారా లేకపోతే దానికి ఎగనెస్టా ఏంటనేది మీరు కామెంట్స్లో తెలియపరచండి. నేను ఆ కామెంట్స్ని కూడా చదివే ప్రయత్నం కూడా చేస్తాను. యాక్చువల్గా మనం చూస్తే కనుక ఇవాళటి ఒక సిచ్యువేషన్ చూస్తే కనుక ప్రకాశం జిల్లాలో కూడా ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ అంటే ఆ రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్లో ఉండడము, వాళ్ళు చనిపోవడము. సో ఇప్పుడు మనం చూసుకుంటే వర్షిని కానీ లేకపోతే అఘోరి కానీ వీళ్ళ రిలేషన్షిప్ కానీ లేకపోతే ఇలాంటి రిలేషన్షిప్స్ ఇవాళ రేపు డిఫరెంట్. అంటే కలికాలం స్టార్ట్ అయిపోయింది. కలికాలంలో మనం ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నామని చెప్పి మనకు అర్థమైపోతుంది ఆల్రెడీ. సో ఇలాంటి రిలేషన్షిప్స్ని మీరు ఏమనుకుంటున్నారు? ఎల్జీబీటీక్యూని సుప్రీంకోర్టు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు దానికి సంబంధించి పాలసీ మేకింగ్ చేయాలా వద్దా?
వాట్ డూ యూ అంటే వేర్ డూ యూ టేక్ ద స్టాండ్ ఆన్ LGBTQ? దీనిపై మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ RTV. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.